Welcome to Spain News. కోనసీమ జిల్లాలో పర్యటించారు సీఎం జగన్. దీనిలో భాగంగా పెద్దపూడికి సీఎం జగన్ చేరుకునేసరికి భారీ వర్షం కురుస్తుంది. కానీ సీఎం జగన్ భారీ వర్షంలోనే ముందుకు సాగారు. వరద బాధితులకు వద్దకు వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఖచ్చితంగా వరద బాధితులతో మాట్లాడాలనే తాపత్రయమే సీఎం జగన్ లో కనిపిస్తోంది. తాను వారిని కలుస్తానని ముందుగా మాటిచ్చిన మేరకు వారి కష్టాలను స్వయంగా తెలుసుకుని భరోసా కల్పించారు జగన్. విశాఖ ఆర్కే బీచ్ వద్ద నిన్న గల్లంతు అయిన వివాహిత సాయిప్రియ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పెళ్లి రోజు కావడంతో భర్త శ్రీనివాస్ తో కలిసి సాయిప్రియ నిన్న ఆర్కే బీచ్ కు వెళ్లారు. సాయంత్రం 6 గంటల వరకు బీచ్ రోడ్డున భార్యాభర్తలు కలిసి ఉన్నారు. అయితే సాయిప్రియ భర్తకి ఫోన్ లో మెసేజ్ రావడంతో వెనక్కొచ్చి మెసేజ్ చూసుకుని తిరిగి చూసేసరికి సాయిప్రియ కనబడలేదు. బీచ్ లో కెరటాలు కొట్టుకుపోయిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏలూరు జిల్లా కోయలగూడెం మండలం కన్నాపురం సమీపంలో పడమటి కాల్వలో కారు గల్లంతైంది. కన్నాపురం బుట్టాయిగూడెం మధ్యలో ఉన్న పడమటి కాల్వలో కారు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వచ్చిన వరద ప్రవాహం పెరిగింది. వాగు ఉధృతికి కారు కొట్టుకుపోయింది. కారులో మనుషుల కోసం గాలిస్తున్నారు స్థానికులు, పోలీసులు. కార్గిల్ విజయ దివాస్ ను పురస్కరించుకుని కార్గిల్ అమరవీరులకు నేవీ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు నివాళులు అర్పించారు. నేవీ ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్ రోడ్ వార్ మెమోరియల్ వద్ద కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు ఘనంగా నివాళులు అర్పించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో గత 2 రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా రోజువారీ కూలీలు, స్కూల్కు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిరు వ్యాపారులు, రైతులు వర్షం కారణంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏ ఐక్య వేదిక పిలుపు మేరకు జగిత్యాల జిల్లా మెట్పల్లి రెవెన్యూ డివిజన్లోని 3 మండలాల వీఆర్ఏలు సమ్మె చేస్తున్నారు. 2వ రోజు సమ్మె సందర్భంగా వీఆర్ఏ పే స్కేల్ అర్హత ఉన్న వారికి ప్రమోషన్స్ తో పాటు 55 సంవత్సరాల పైబడిన వారి కుటుంబాలకు వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో మెట్పల్లి డివిజన్ జేఏసీ చైర్మన్ గోరుమంతుల సుధాకర్, వైస్ చైర్మన్ పూర్ర వినోద్ మరియు 3 మండలాల వీఆర్ఏలు పాల్గొన్నారు. విశాఖ జిల్లా హిందుస్థాన్ జింక్ వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. స్థానికుల ఫిర్యాదుతో మృతదేహం వద్దకు గాజువాక పోలీసులు చేరుకున్నారు. మృతి చెందిన వ్యక్తి వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా మృతుడు సిద్ధార్థ శంకర్ పట్నాయక్ గుర్తించారు పోలీసులు. మృతుడికి ఒంటిపై గాయాలు, రక్తపు మరకలు ఉండడంతో హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు జింక్ కర్మాగారం చెట్ల పొదల్లో సిద్ధార్థ శంకర్ పట్నాయక్ అనే వ్యక్తి దారుణ హత్యను నిర్ధారించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బైపాస్ సమీపంలో గుడిమెట్ల రామకృష్ణ ఇంటి వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 6000 గుట్కా ప్యాకెట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న సరుకు విలువ సుమారు 50,000 రూపాయలు ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లా బాసర్లోని రవీంద్రపూర్ కాలనీలో వరద నీటిలో మునిగిపోయింది. మంచినీరు, ఆహారం లేకుండా ఇబ్బంది పడుతూ నీటిలో చిక్కుకున్న కుటుంబాలను తెప్పల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురం తూర్పు కాల్వలో మంగళవారం ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. వంతెనపై నుండి భారీగా వరద వెళ్తున్న సమయంలో ఆ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా వరద పెరిగిపోయింది. దీంతో వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అయితే కొట్టుకుపోయిన వ్యక్తి అక్కడ ఉన్న చెట్టును పట్టుకోవడంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. గవర్నర్ తమిళిసై వైఖరిపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. గవర్నర్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారని, మర్చినట్టున్నారని బీజేపీ కార్యకర్తలు చేసే కామెంట్స్ కూడా ఆమె నోటి వెంట రావడం విడ్డూరమన్నారు. కేసీఆర్ రాజకీయాలు గవర్నర్ కు ఏం సంబంధం అంటూ హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ అమీర్పేట్ గాంధీ నేచర్ క్యూర్ ఆసుపత్రిని అద్భుతంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాల, వసతులు కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ప్రజల్లో నేచురోపతి వైద్యం పైన పెరుగుతున్న ఆసక్తికి అనుగుణంగా నేచర్ క్యూర్ ఆసుపత్రిని అభివృద్ధి చేసుకోవాలని మంత్రి తెలిపారు. మా బడి మాకే కావాలి, బడి దూరం అయితే చదువు భారం అవుతుందని ముక్కుపచ్చలారని పసిపిల్లలు అంబేద్కర్ విగ్రహం వద్ద వేడుకున్నారు. పాఠశాల విలీనానికి ప్రభుత్వం నుండి ఆదేశాలు రావడంతో ఎలమంచిలి మండలం నార్నిమెరక పంచాయతీ పరిధిలోని దళితపేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలను మట్లపాలెం హైస్కూల్లో విలీనం చేసి విద్యార్థుల్ని ఉపాధ్యాయులు ఆ పాఠశాలకు పంపేశారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా నిమ్మల రామాయణుడు పాల్గొని దళిత బడుగు బలహీన వర్గాలు చదువుకునే పాఠశాలను ఎక్కడ ఉన్న హైస్కూల్లో విలీనం చేయడం దారుణమన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ నాతవరం మండలం లోగల, ఎరకంపేట, డొంకాడ, పొట్టిపాలెం గ్రామాల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారని నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. మంగళవారం ఆయన ఎరవరం పంచాయతీలో గల ఎరకంపేట, డొంకాడ, పొట్టిపాలెం గ్రామాల్లో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటనకు జనసేన సెగ తగిలింది. గంటి పెద్దపూడి వద్ద జనసేన వీర మహిళలు నిరసన తెలిపారు. రాజనగరం ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా వాహనాన్ని వీర మహిళలు అడ్డుకున్నారు. మహిళల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలవరం నియోజకవర్గం వేలేరుపాడు మండలం బండ్లబోరు గ్రామంలో వరద బాధితుల పునరావాస కేంద్రాలను స్థానిక శాసనసభ్యులు తెల్లం బాలరాజుతో కలిసి తనిఖీ చేసి బాధితులకు ధైర్యం చెప్పి అండగా నిలిచి వారికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. నిత్యావసరాలు, మందులు మొదలైనవి నిరంతరం అందుబాటులో ఉంచాలని అధికారులు ఆదేశించారు. పాలకొల్లు మండలం దిగమర్రు, పెదమామిడిపల్లి గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని నవరత్నాల్లో భాగంగా ప్రజలందరి సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రచార కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మరియు పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. పేపర్ ప్లేట్లపై అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించిన వారిని కఠినంగా శిక్షించాలని విశాఖలో దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఇటీవల రావులపాలెం, గోపాలపురంలో పేపర్ ప్లేట్స్ పై అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించడాన్ని ప్రశ్నించిన యువకులపై కేసులు నమోదు చేశారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సరూర్ నగర్ విక్టోరియాలో స్కూల్లో రామ్ చరణ్ మూవీ షూటింగ్ ను సరూర్ నగర్ కార్పొరేటర్ శ్రీవాణి అడ్డుకున్నారు. పాఠాలు చెప్పే బడులను షూటింగ్ కి ఎలా ఇస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. షూటింగ్ జరుగుతుంటే క్లాసులు ఎక్కడ జరుపుతున్నారని నిలదీశారు. షూటింగ్ ఆపాలంటూ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఆందోళన చేపట్టారు. అఖండ సినిమాతో సంచలన విజయం సాధించిన బాలయ్య తదుపరి చిత్రాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ గోపిచంద్ మల్లిని దర్శకత్వంలో సినిమాను శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల టర్కీలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం కర్నూలులో చిత్రీకరణ జరుపుకుంటోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి జగదీష్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరుతారని కేసీఆర్ చుట్టూ 100 సార్లు తిరిగారని హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే పదవి అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులతో చేతులు కలిపే చరిత్ర రాజగోపాల్ రెడ్డిదని ఫైర్ అయ్యారు. నాడు తెలంగాణ ద్రోహులతో కోమటిరెడ్డి బ్రదర్స్ చేతులు కలిపింది నిజం కాదా అని ప్రశ్నించారు. యాసంగిలో పత్తి సాగుతో ఎంతో మేలని రైతులు వానాకాలంతో పాటు యాసంగిలోని పత్తి సాగుపై దృష్టి పెట్టారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో అవసరమైన సాగునీటి వనరులు, 24 గంటల ఉచిత విద్యుత్ అందుబాటులో ఉందని, యాసంగిలో పత్తి సాగుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురం గ్రామానికి చెందిన యువ రైతు మల్లెంపాటి వెంకటేశ్వర్లు యాసంగిలో విజయవంతంగా పత్తి సాగు చేసి మంచి ఫలితాలు రాబట్టారని వెల్లడించారు. నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనుల్లో ఇంకా వేగం పెంచి ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను వర్క్స్ ఏజెన్సీని ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి వేముల సెక్రటేరియట్ అమరవీరుల స్మారక చిహ్నం పనులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించారు. ముందుగా ఉదయం సెక్రటేరియట్ నిర్మాణ ప్రాంగణానికి చేరుకొని మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి వివిధ పనులు పరిశీలించారు. విశాఖలో జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న 6 యువకుల్ని నగర క్రైమ్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. 15 ద్విచక్ర వాహనాలను మద్యం, బైక్ రేసింగ్, జల్సాలకు అలవాటు పడి ఖరీదైన ద్విచక్ర వాహనాలు నిందితులు చోరీ చేస్తూ వాహనాల్లో కొన్ని మార్పులు చేసి అమ్మేవారని తెలిపారు. పోలీసులు ద్విచక్ర వాహనాలను స్వాధీనపరుచుకుని నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో హైదరాబాద్లోని ముషారాంబాగ్ బ్రిడ్జ్ వద్ద నీటి మునిగిపోయింది. ఇక చాదర్గఢ్లో లోతట్టు ప్రాంతాల్లో నీళ్లలోకి వరద నీరు చేరి కాలనీలో నీట మునిగాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్రాల గ్రామ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కుళ్లిపోయిన కోడిగుడ్లు తిని 37 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. రోజులాగానే మెనూ ప్రకారం స్కూల్ యాజమాన్యం చిన్నారులకు భోజనాన్ని వడ్డించారు. భోజనం తిన్న 10 నిమిషాలకే 37 మంది చిన్నారులకు వాంతులు తలెత్తిరగడం వంటి లక్షణాలతో పిల్లలు కుప్పకూలిపోయారు. కృష్ణా జిల్లా మోపిదేవిలో గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఫిల్లింగ్ స్టేషన్లో పెట్రోల్లో నీళ్లు కలపడంతో వినియోగదారులు ఆందోళన చేశారు. పెట్రోల్ కొట్టించుకున్న వాహనదారులు కిలోమీటర్ వెళ్లేలోపు తమ వాహనం ఆగిపోవడంతో నీళ్లు కలిపిన విషయం గుర్తించిన వాహన యజమానులు ఆందోళన చెందారు. తమకు న్యాయం చేయాలని బంక్ వద్ద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో మంకీ ఫాక్స్ లక్షణాలతో ఓ యువకుడు ఆసుపత్రిలో చేరారు. ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ యువకుడిగా గుర్తించారు పోలీసులు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు అధికారులు. ప్రజలు సీజనల్ వ్యాధుల వల్ల భయాందోళన చెందవద్దని, అప్రమత్తంగా ఉండాలని వైద్య అధికారులు కోరారు. పిడుగుపాడి వ్యవసాయ కూలి మృతి చెందిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వరి నాట్లు వేసేందుకు వెళ్లడంతో ఈ రోజు కురిసిన భారీ వర్షానికి ఒక్కసారిగా పిడుపడింది. అక్కడే వరి నాట్లు వేస్తున్న కె కుమారి పిడుగుపాటుకు గురై పొలంలోని కుప్పకూలి మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు, తోటికూరలు కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలు మామిడూరు గ్రామానికి చెందిన కె కుమారిగా గుర్తించారు పోలీసులు.
సింహగిరికొండపై గల గ్రామ దేవతలు శ్రీ ఉమామహేశ్వరి పాదాలమ్మ బంగారమ్మ అమ్మవార్ల పండుగ మహోత్సవం సాంప్రదాయబద్ధంగా జరిగింది. సింహాచలం దేవస్థానం ఈవో ఎంవి సూర్యకళ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు, సహాయ కార్యనిర్వహణాధికారి ఆనంద్ కుమార్ తదితరులు అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.